చాలామంది లైఫ్ జీవితంలో ఎంజాయ్ చేయాలి. జీవితంలో ఈ ఉన్న కొద్ది జీవితంలో ఈ యవ్వన జీవితంలో ఎంజాయ్ చేయాలి. ఎప్పుడు దేవుడు అంటూ ఎప్పుడు మరి బైబిల్ అంటూ మరి బ్రతకటం ఎలా ఎంజాయ్మెంట్ ఉండాలి కదా అని నాతో చాలామంది అన్నారు. అయితే వారందరికీ సమాధానంగా ఈరోజు ఒక మాట మాట్లాడుకుందాం. లైఫ్ ఎంజాయ్ చేయాలి. నిజమే, ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు కదా. నీ లైఫ్ని నీ కోరిక చొప్పున నీ ఇష్టం చొప్పున అనుభవించాలనుకుంటున్నావు కదా నా ప్రియ సహోదరి సహోదరుడా. అయితే ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. నీ లైఫ్ నీ ఇష్టం, నీ జీవితం నీ ఇష్టం అనుకుంటున్నావు కదా. నా జీవితం నా ఇష్టం, నేను ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేయాలి, వయసు అంతా అయిపోయినాక ఎంజాయ్ చేయలేను కదా, వయసులో ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి అని చాలామంది పెద్దవారు కూడా ఈ మాట మాట్లాడుతూ ఉంటారు. అయితే మరి బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? చదువుకుందామా? ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. చూడండి, బైబిల్ కూడా చెప్తుంది అనుకుంటున్నావా? బైబిల్ కూడా అలాగే చెప్తుంది. ఏమో చెప్తుంది? యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున, నీకే కోరిక ఉందో నీ కోరిక చొప్పున నీ దృష్టి ఇష్టం చొప్పున నువ్వు ప్రవర్తించు. చెప్తుంది బైబిల్ కూడా, ప్రవర్తించు. కానీ ఇక్కడ దాకా ఆగిపోతున్నారు. ఇదే ఆగిపోతుంది, ఇక్కడికి ఆగిపోతున్నారు. కానీ తర్వాత ఒక మాట ఉంది, భయంకరమైన మాట. చదువుకుందామా? ఇష్టం చొప్పున ప్రవర్తించుము. అయితే చూడండి ఎంత బాగా భక్తుడు రాశాడు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. జ్ఞాపకముంచుకొనుము. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషించు, సుఖించు, ఆనందించు, నీ కోరిక చొప్పున నువ్వు ప్రవర్తించు. నీ లైఫ్ నీ ఇష్టం, నీ జీవితం నీ ఇష్టం కదా. నీ లైఫ్ ఎంజాయ్మెంట్. ఓకే 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 అయితే వీటన్నిటిని బట్టి నువ్వేం చేసావో, నేనేం చేశానో, మనం ఏం చేస్తాం, వీటన్నిటిని బట్టి ఏమైందంట? వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడంట. ఎంత భయంకరమైన మాట నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన ఎదుట నిలబడి తీర్పులో నిలబడే ధైర్యం ఉందా? ఆయన తీర్పు తీర్చబోతున్నప్పుడు ఆ ధవల సింహాసనం మీద కూర్చొని ఆయన ఉన్నప్పుడు అంత గొప్ప పరిశుద్ధుని ఎదుట నిలబడే ఆ ధైర్యం నీకుందా? ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ కొద్ది కాల జీవితాన్ని నువ్వు చూస్తూ నా ఇష్టం, నా జీవితం, నా లైఫ్ ఎంజాయ్మెంట్ అని పెద్దవాళ్ళు ఏమన్నా చెప్పినా వినకుండా, వాక్యం చెప్పినా వినకుండా ఆ మాటలు త్రోసివేస్తున్నావా? నీ జీవితాన్ని ఇష్టానికి నువ్వు అనుభవిస్తున్నావా? నీ జీవితాన్ని నువ్వు ఇష్టానికి నువ్వు సుఖిస్తూ ఆనందిస్తున్నావా? జాగ్రత్త. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ వీడియో ద్వారా దేవుడితో మాట్లాడుతున్నారు. దేవుడితో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అనుభవించు, సంతోషించు, సుఖించు. అయితే వీటన్నిటిని బట్టి తీర్పులోకి తేబడతావు. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన ఎదురు నిలబడే ధైర్యం సరిపోదు. కాబట్టి ఇప్పుడే మన జీవితాన్ని మార్చుకుందాం. ఇప్పుడే మన జీవితాన్ని మార్చుకుందాం. తీర్పులోకి తాకముందే, ఆయన రాకముందే, ఈ పోకముందే జాగ్రత్త పడదాం. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకుందాం. లేదంటే చాలా పరిస్థితి చేదాటిపోతుంది నా సహోదరి సహోదరుడా. నీ కోరిక చొప్పున, నీ ఇష్టం చొప్పున నువ్వు నడుచుకుంటున్నావు, నీ ప్రవర్తిస్తున్నావంటే జాగ్రత్త. నీ ఇష్టం నా ఇష్టం జరుపుకోవడానికి కాదు మనం పంపబడింది.
మన కోరిక మన ఇష్టాలను చంపుకొని ఆయన కొరకు బ్రతకడం కోసం, ఆయన కొరకు జీవించడం కోసం నేను ఇక్కడ తీసుకొని రాబడ్డాడు. నువ్వు ఈ భూమి మీదకి పంపబడ్డావంటే ఆయన చిత్తం నెరవేర్చడం కోసమే. నీ ఇష్టం నా ఇష్టం నెరవేర్చుకోవడానికి కాదు. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునితో మాట్లాడుతున్నాడు. అందుకే యేసయ్య రాబోతున్నాడు. ఆయన ప్రతి వానికి తన దగ్గర జీతం ఉంది. వాని క్రియల చొప్పున జీతం ప్రతిఫలం పొందుకోండి. ఆ యొక్క సమయము దగ్గరగా ఉంది. అయితే జాగ్రత్త పడదామా? ఈ వీడియో జాగ్రత్త పడటం కోసమే, ఆయన ఉగ్రత నుంచి తప్పించబడటం కోసమే. దయచేసి ఒక్కసారి అర్థం చేసుకో దేవుని ప్రేమని. దేవుడు అపారమైన ప్రేమ చూపిస్తున్నాడు. ఇప్పటికీ ఒరిగిందేం లేదు. ఇంకా నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. నువ్వంటే చాలా ఇష్టపడుతున్నాడు దేవుడు. నీ ఇష్టం నడుచుకున్నప్పటికీ, నీ కోరిక చొప్పులు నన్ను ప్రవర్తించినప్పటికీ, అనేకమైన ఇరుకు ఇబ్బందులతో రోగాలు సతమతం అయిపోతున్నప్పటికీ, నీ బంధువులు నిన్ను త్రోసివేశారా? నీ రక్త సంబంధికులు నిన్ను త్రోసివేశారా? నీ తల్లిదండ్రులు నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నారా? అయితే నువ్వు ఒక్కదానిగా నిలిచిపోయి నా జీవితం ఇంతే, నేనేమి చేయలేనని నేను బాధపడుతున్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా? అయితే ఈ మాటలు నీ కోసమే. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్యా నువ్వు పిలిస్తే ఆయన నిన్ను హత్తుకుంటాడు. అంత గొప్ప ప్రేమామయుడు. ఆయన ప్రేమకి ఈ లోకంలో ఏది కూడా వెలపెట్టి మనము ఆయన ప్రేమను కొనలేం. అంత గొప్ప ప్రేమ ఆయనది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ముదిమి వరకు నిన్ను ఎత్తుకొనగలిగిన వాడు, నీ మరణం అంతం వరకు కూడా నిన్ను నడిపించగల శక్తిమంతుడు. నువ్వు మరణించిన తర్వాత కూడా నీతో ఉండే దేవుడు ఆయన మాత్రమే నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక తీర్మానం తీసుకుందాం. మన కోరికలను చంపుకొని, మన ఇష్టాలను చంపుకొని, మన ఆశలను చంపుకొని ఆయన ఆశను తీర్చేవాడుగా, ఆయన ఆశను నెరవేర్చేవాడుగా, ఆయన కోరికను తీర్చేవాడుగా నిలబడదామా? ఆయన రాబోతున్నాడు. ఆయన సమాధానం కలిగిన వ్యక్తిగా రావడం లేదు. ఆయన శాంతిగా రావడం లేదు. దీర్ఘశాంత వ్యక్తిగా రావడం లేదు. ఆయన కొదమ సింహం వలె వస్తున్నాడు. జాగ్రత్త. అందుకని ఒక భక్తుడు పాట రాశాడేమో తెలుసా? యేసయ్య వస్తాడు, జీవగ్రంథము తెస్తాడు. యేసయ్య వస్తాడు, జీవగ్రంథము తెస్తాడు. పేరు పేరున నీకు నాకు తీర్పు చెబుతాడు. తను తీర్పు చెబుతాడు. పేరు పేరున నీకు నాకు తీర్పు చెబుతాడు. తను తీర్పు చెబుతాడు. తను తీర్పు చెబుతాడు. అవునా సహోదరి సహోదరుడా, ఆయన తీర్పు చెబుతాడు. జాగ్రత్త. ఆయన తీర్పులోకి తేపడక మునిపే మన జీవితాన్ని మార్చుకుందాం. ప్రభు దీవెనలు పొందుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమెన్.